హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను మ్యారథాన్ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ అయితే అందచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. గ్రామవార్డు సచివాలయాలకు మనము సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి కంపల్సరిగా కరెంట్ అఫైర్స్ని జూన్ వరకు కంపల్సరిగా చదవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా అడిషనల్గా మీకు ఒక 2 months ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు కూడా అన్నీ కూడా కవర్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా మనము ఇప్పుడైతే నవంబర్ నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ నుంచి కూడా మీకు మళ్ళీ సేమ్ ఇదే క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గమనించాలి. ఓకేనా? ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనము వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ చూపించినంత ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు ఎవరు. చదవండి ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ అయితే మనకు ఇంకా ఎక్కువ టైం అయితే లేదు. నెక్స్ట్ మంత్ 20 నుంచే స్టార్ట్ అవుతాయి కనుక ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. ఎందుకంటే ఇదే మంచి టైం. ఒక 1 month అనేది కష్టపడండి. ఓకే, 1 month కష్టపడితే 30-40 years వరకు మీరు హ్యాపీగా ఉద్యోగంలో ఉండవచ్చు. ఓకేనా? అది దృష్టిలో ఉంచుకొని అయితే ప్రతి ఒక్కరు చదవండి. ఇలాంటి అవకాశాలు అయితే మళ్ళీ రావు ఫ్రెండ్స్, వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1, ప్రీమియర్ బ్యాడ్మింటన్ 2020 టైటిల్ విజేత ఎవరు? ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, PBL అంటారు. మరి దీని యొక్క విజేత ఎవరు అంటే ఆప్షన్ 3, బెంగళూరు ర్యాప్టర్స్. నెక్స్ట్ వన్, విద్యుత్ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిషన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? స్టాటిక్ జీకే బిట్, ఆప్షన్ 3, అమెరికా. నెక్స్ట్ వన్, IBM నూతన CEO ఎవరు? మూడవది ఆన్సర్ ఆప్షన్ 3, అరవింద కృష్ణ, IBM CEO. నెక్స్ట్ వన్, ఇయర్ ఆఫ్ ది ర్యాట్ ను ఏ దేశంలో నిర్వహిస్తారు? ఇయర్ ఆఫ్ ది ర్యాట్. నాలుగోది ఆప్షన్ 4, చైనా. నెక్స్ట్ వన్, ఇటీవల స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు ఎంపికయ్యారు? స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఐదవది ఆన్సర్ ఆప్షన్ 1, PV సింధు. నెక్స్ట్ వన్, 2020 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అవార్డు గెలుచుకున్న జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, దిబ్రూనగర్ లేదా దిబ్రూఘర్ అని కూడా అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 3, జనవరి 11న. నెక్స్ట్ వన్, కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1, చంద్రపాల్ సింగ్. నెక్స్ట్ వన్, ఇటీవల రాజీనామా చేసిన దిమిత్రి మెద్వెదేవ్ ఏ దేశం యొక్క ప్రధాని? ఆన్సర్ ఆప్షన్ 3, రష్యా. నెక్స్ట్ వన్, 5వ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2020 ఆతిథ్య నగరం ఏది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 2, ఇక్కడ పనాజీ, గోవాలో ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పనాజీ, గోవా. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఆశీష్ గర్గ్. నెక్స్ట్, WEF యొక్క సోషల్ మొబిలిటీ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 76. నెక్స్ట్ వన్, పిట్స్బర్గ్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఫేర్స్ డెసౌకీ. నెక్స్ట్ వన్, 3వ గ్లోబల్ పొటాటో కాన్క్లేవ్ 2020 ఆతిథ్య నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, గాంధీనగర్. నెక్స్ట్ వన్, 3వ డిఫెన్స్ అటాక్స్ కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం ఏది? 15వ ఆప్షన్ 2, న్యూఢిల్లీ. నెక్స్ట్, 81వ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఆతిథ్య నగరం ఏది? 16వది ఆన్సర్ ఆప్షన్ 1, హైదరాబాద్. నెక్స్ట్ వన్, పౌరసత్వ సవరణ చట్టానికి రాసిన నాగరికట్ట అతంఖో అంటే పౌరసత్వ భయము పుస్తక రచయిత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, మమతా బెనర్జీ. నెక్స్ట్ వన్ చూద్దాం, ICC Under-19 క్రికెట్ వరల్డ్ కప్ 2020 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, బంగ్లాదేశ్. నెక్స్ట్, కావేరీ డెల్టా ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా వ్యవసాయ ప్రాంతంగా ఇటీవల ప్రకటించిన రాష్ట్రం ఏది? కావేరీ అంటే మనకు దక్షిణ భారతదేశం గుర్తొస్తుంది కదా. ఎక్కడ ఉంటుంది? ముఖ్యంగా 2 రాష్ట్రాల్లోనే ఎక్కువగా పారుతూ ఉంటుంది ఇది. ఆన్సర్ ఆప్షన్ 3, తమిళనాడు. నెక్స్ట్ వన్, ఇటీవల బెలిండా క్లార్క్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? బెలిండా క్లార్క్ అవార్డ్. ఆన్సర్ ఆప్షన్ 4, ఎలిస్ ఫెర్రీ. నెక్స్ట్ వన్, 2020 అకాడమీ అవార్డులో ఉత్తమ దర్శకుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 21, ఆన్సర్ ఆప్షన్ 3, బాంగ్ జూన్ హో. నెక్స్ట్ వన్,
13వ వన్యప్రాణి వలస జాతుల సంరక్షణ సదస్సు COP13 ఎక్కడ నిర్వహించారు? 22 ఆప్షన్ 3 గాంధీనగర్. నెక్స్ట్ వన్, ఇటీవల మృతి చెందిన ఆర్కే పచాౌరి ఏ సంస్థకు మాజీ చీఫ్గా ఉన్నారు? ఆర్కే పచాౌరి, సో ఈయన ప్రముఖ ఏంటి అంటే పర్యావరణవేత్త, ఓకే, వాతావరణ అధ్యయకులుగా చెప్పుకోవచ్చు. సో నోబెల్ ప్రైజ్ కూడా పర్యావరణ అధ్యయనానికి గాను రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో చాలా మంచి పర్సన్. సో 23వది ఆన్సర్ ఆప్షన్ 3 TERI టెర్రీ అనేటువంటి సంస్థకి మాజీ చీఫ్. నెక్స్ట్ వన్, టాటా స్టీల్ PGTI ప్లేయర్స్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారు? 24 ఆన్సర్ ఆప్షన్ 4 ఉదయన్ మానే. నెక్స్ట్ వన్, 2020 ఫిల్మ్ఫేర్ అవార్డులో ఉత్తమ దర్శకుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 25ది ఆన్సర్ ఆప్షన్ 3 జోయా అఖ్తర్. నెక్స్ట్ వన్, 2020 బెంగళూరు ఓపెన్ ATP టెన్నిస్ ఛాలెంజ్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 జేమ్స్ డక్వర్త్. నెక్స్ట్ వన్, డెలివరింగ్ రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? డెలివరింగ్ రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా. 27 ఆప్షన్ 2 వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, బ్రెజిల్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 11. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఎక్సైజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఫిబ్రవరి 24. నెక్స్ట్ వన్, లీవా మిస్ దివా యూనివర్స్ 2020 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అడిలైన్ క్యాస్టిలినో. నెక్స్ట్ వన్, USTR ఇటీవల అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుండి ఏ దేశాన్ని తొలగించింది? 31 ఆప్షన్ 3 ఇండియా. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ 2019 FIT ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? 32 ఆప్షన్ 1 ఏవా డి గోయెడ్. నెక్స్ట్ వన్, 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ విజేత ఎవరు? 33 ఆప్షన్ 2 సోఫియా కెనిన్. నెక్స్ట్ వన్, గిరిజన పండుగ నాగోబ జాతరను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ. నెక్స్ట్ వన్, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షులు ఎవరు? 35 ఆప్షన్ 1 అర్జున్ ముండా. నెక్స్ట్ వన్, 2020 పల్స్ పోలియో దినోత్సవము ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 3 జనవరి 19వ తేదీన. నెక్స్ట్ వన్, జాతీయ ఓటర్ల దినోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారు? 37 ఆన్సర్ ఆప్షన్ 3 జనవరి 25వ తారీఖున నిర్వహించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? 38 ఆప్షన్ 2 జనవరి 24. జాతీయ విద్యా దినోత్సవము జనవరి 24. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ అధ్యక్షుడు ఎవరు? 39 ఆన్సర్ ఆప్షన్ 4 వికే మల్హోత్రా. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ జయంతి ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 3 జనవరి 23. నెక్స్ట్, ద విన్నింగ్ సిక్సర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 WV రామన్. నెక్స్ట్ వన్, UNWESP 2020 నివేదిక ప్రకారం 2019లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత వృద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 2 2.3%. నెక్స్ట్ వన్, రెండవ NIC టెక్ కాన్క్లేవ్ 2020 ఆతిథ్య నగరం ఏది? 43 ఆన్సర్ ఆప్షన్ 3 న్యూఢిల్లీ. నెక్స్ట్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారము 2019-2020లో భారత వృద్ధి రేటు అంచనా ఎంత? ఆప్షన్ 2 4.8%. నెక్స్ట్ వన్, 2019 గ్లోబల్ సిటిజన్ ప్రైజ్ సిస్కో యూత్ లీడర్షిప్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 45 ఆప్షన్ 2 ప్రియా ప్రకాష్. నెక్స్ట్ వన్, జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? 46 ఆప్షన్ 2 జనవరి 24. నెక్స్ట్, 2018-2019లో కూరగాయల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కస్టమ్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? 48 ఆప్షన్ 4 కస్టమ్ డే జనవరి 26. నెక్స్ట్ వన్, 2018-19 డెలాయిట్ ఫుట్బాల్ మనీ లీగ్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బార్సిలోనా. నెక్స్ట్ వన్, 2019లో చైనాపై విధించిన కరెన్సీ మ్యానిపులేటర్ లేబుల్ను ఏ దేశం తొలగించింది? కరెన్సీ మ్యానిపులేటర్ లేబుల్ అనేటువంటి ఒక ముద్ర, అంటే కరెన్సీని మ్యానిపులేట్ చేస్తుంది అనేటువంటి ఒక ముద్ర అయితే ఉంది. సో దాన్ని ఏ దేశం తొలగించింది అంటే ఆప్షన్ 3 అమెరికా. ఓకే, సో ఫ్రెండ్స్ పార్ట్ 1 కంప్లీట్ చేసాం.
సెషన్ 2లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 2020 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం ఏది? 2020 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రము. ఆన్సర్ ఆప్షన్ 4 పారాసైట్. నెక్స్ట్ వన్, 2020 ఆస్కార్ అవార్డులో ఉత్తమ నటుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జోక్విన్ ఫోనిక్స్. నెక్స్ట్ వన్, 2020 ఆస్కార్ అవార్డులో ఉత్తమ నటి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రేనీ జెనివేగర్. నెక్స్ట్ వన్, 2020 అకాడమీ అవార్డులో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 జోక్విన్ ఫీనిక్స్. నెక్స్ట్ వన్, 2020 అకాడమీ అవార్డులో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1917. అండ్ ఫ్రెండ్స్ 1917. నెక్స్ట్ వన్, 2020 అకాడమీ అవార్డులో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆరవది ఆప్షన్ 4 రేనీ జెల్వేగర్. నెక్స్ట్ వన్, 77వ సీనియర్ నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో పురుషుల టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 సౌరభ్ గోసల్. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ బస్ సర్వీసు ఏ నగరాల మధ్య ప్రారంభించబడింది? 8వది ఆన్సర్ ఆప్షన్ 4 ముంబై టు పూణే మధ్య. నెక్స్ట్ వన్, 77వ సీనియర్ నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో మహిళల టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 జోష్నా చెన్నప్ప. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రం ఇటీవల 7వ ఎకనామిక్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 గుజరాత్. నెక్స్ట్ వన్, నీటి సామర్థ్యంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్. నెక్స్ట్ వన్, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? 12వది ఆప్షన్ 3 ఏపీ మహేశ్వర్ గారు. నెక్స్ట్ వన్, సో క్రింది వానిలో ఏ పోర్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మార్చడం అయితే జరిగింది? 13 ఆప్షన్ 2 కోల్కతా పోర్ట్ ట్రస్ట్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆర్మీ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? 14 ఆప్షన్ 4 జనవరి 15. నెక్స్ట్ వన్, కోల్కతా పోర్ట్ ట్రస్ట్ ఇటీవల ఎన్నవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 150వ వార్షికోత్సవం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కరవాలి ఉత్సవ్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక. నెక్స్ట్ వన్, మాల్టా నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? 17 ఆప్షన్ 3 రాబర్ట్ అబేలా. నెక్స్ట్ వన్, 2020 బాలశక్తి పురస్కారాలను ఎంతమంది అందుకున్నారు? బాలశక్తి 18 ఆప్షన్ 4 49 మంది. నెక్స్ట్ వన్, 2020 భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కావడం అయితే జరిగింది? 19 ఆన్సర్ ఆప్షన్ 4 జైర్ బోల్సనారో. నెక్స్ట్ వన్, 5వ ఇండియా రష్యా మిలిటరీ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లక్నో. నెక్స్ట్ వన్, నాసా యొక్క క్రిస్టినా కోచ్ ఎన్ని రోజుల తర్వాత భూమిని తిరిగి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 4 328. నెక్స్ట్ వన్, తమిళ మ్యాగజిన్ తుగ్లక్ ఇటీవల ఎన్నవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది? తుగ్లక్ 22 ఆన్సర్ ఆప్షన్ 2 50. నెక్స్ట్ వన్, న్యూ ఫ్యూయల్ హై ఫ్లాష్ హై స్పీడ్ డీజిల్ ఇన్ 512ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్, హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుండి ఏ రాష్ట్రం మధ్య ప్రారంభించబడింది? న్యూఢిల్లీ మరియు ఏ రాష్ట్రం మధ్య, 2 ప్రాంతాల మధ్య ప్రారంభించడం జరిగింది. ఒక రాష్ట్రము న్యూఢిల్లీ అయితే, ఒక ప్రాంతం న్యూఢిల్లీ అయితే మరొక ప్రాంతం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 2 జార్ఖండ్. నెక్స్ట్ వన్, వింగ్స్ ఆఫ్ ఇండియా 2020 ఆతిథ్య నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్. నెక్స్ట్ వన్, డిజిటల్ చెల్లింపులను పెంచడానికి ఏ బ్యాంక్ మై యాప్స్ అప్లికేషన్ను ఆవిష్కరించింది? సో 26 ఆన్సర్ ఆప్షన్ 4 హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారము 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత వృద్ధి చెందుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5.8%. నెక్స్ట్ వన్, ముప్పవరపు నేషనల్ అవార్డ్ ఫర్ సోషల్ సర్వీస్ మొదటి గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గుత్తా మునిరత్నం గారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. 2019 ప్రజాస్వామ్య సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? 29 ఆప్షన్ 1 నార్వే.
నెక్స్ట్ వన్ 2020 గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 72. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ IOL ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క 2020 వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? 32. ఆన్సర్ ఆప్షన్ 3 470 మిలియన్లు. నెక్స్ట్ వన్ 2019 అవినీతి అవగాహన సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 13. ఆప్షన్ 4 80. నెక్స్ట్ వన్ 40వ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 34. ఆన్సర్ ఆప్షన్ 2 40. నెక్స్ట్ 2020 ఆసియా పసిఫిక్ జాతీయ బ్యాంకర్ అవార్డు ఎవరు పొందారు? 35. ఆప్షన్ 2 శక్తికాంత దాస్. ఓకే, శక్తికాంత దాస్ ఎవరు? RBI గవర్నర్. నెక్స్ట్ వన్ ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ఆతిథ్య నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కొచ్చి. నెక్స్ట్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు ఎవరు? 37. ఆప్షన్ 3 అజయ్ పటేల్. నెక్స్ట్ వన్ న్యూఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రానికి ఎవరి పేరు పెట్టారు? 38. ఆప్షన్ 3 సుష్మా స్వరాజ్. నెక్స్ట్ నీతి ఆయోగ్ SDG కాన్క్లేవ్ 2020 ఆతిథ్య రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అస్సాం. నెక్స్ట్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఫిబ్రవరి 21. నెక్స్ట్ వన్ ప్రపంచ సామాజిక న్యాయము దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? 41. ఆప్షన్ 2 ఫిబ్రవరి 20. నెక్స్ట్ సీ గార్డియన్స్ నావల్ డ్రిల్ను చైనా ఏ దేశంతో కలిసి నిర్వహించింది? 42. ఆప్షన్ 1 పాకిస్తాన్. నెక్స్ట్ వన్ గది ఉష్ణోగ్రత వద్ద సోడియం సల్ఫర్ బ్యాటరీని రూపొందించిన IIT ఏది? గది ఉష్ణోగ్రత ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బ్యాటరీలో. 43. ఆప్షన్ 4 IIT మద్రాస్. నెక్స్ట్ వన్ నేషనల్ యూత్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? నేషనల్ యూత్ డే జాతీయ యువజన దినోత్సవము. ఆన్సర్ ఆప్షన్ 2 జనవరి 12 స్వామి వివేకానంద బర్త్డే. నెక్స్ట్ వన్ 2019 ఈ గవర్నెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఎక్సలెన్స్ గెలుచుకున్న ఎన్నికల సంఘం యాప్ ఏది? 45. ఆన్సర్ ఆప్షన్ 4 సి విజిల్. నెక్స్ట్ వన్ ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం విదేశాలలో బంగారం కొనుగోలు చేయడంలో RBI ర్యాంక్ ఎంత? RBI ర్యాంక్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎంత? 6. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ బ్యూరో సభ్యునిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 బిపుల్ బిహారీ సాహా. నెక్స్ట్ వన్ 29వ సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 29వ సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత ఆన్సర్ ఆప్షన్ 4 వాసుదేవ్ మోహి. నెక్స్ట్ వన్ 3 ఏళ్ల కాలానికి SBI మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 చల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ వన్ ఎంప్లాయ్మెంట్ మొబైల్ యాప్ రోజ్గార్ సంఘీను ప్రారంభించిన రాష్ట్రము? ఆప్షన్ 3 ఛత్తీస్గఢ్. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ క్లాస్. ఓకే, సో ప్రతిరోజు కూడా ఒక క్లాస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ 5 o'clockకి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో చాలామందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళడం లేదు ఫ్రెండ్స్, ఒకసారి మన ఛానల్కి వచ్చి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, దొరుకుతాయి, ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.